ఒక అంశం మీద ఇన్డెప్త్గా అవగాహన ఉంటే చేయొచ్చు, లేదా మనం కావాలని ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి భారతి గారు ఏదో మన ఫ్లైట్లో వస్తున్నారు, జనరల్ ఫ్లైట్లో వస్తున్నారు. ఇదివరకు అయితే కనుక విలాసాలకు పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, కరెక్టే. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్లోనే వస్తూ వచ్చారు, అట్లాగే స్పెషల్ ఫ్లైట్లోనే వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు దేంట్లో వస్తున్నారు? ఎర్రబస్సులో ఏం రావట్లేదు కదా. ఆయన మన గన్నవరంలో దిగిన తర్వాత ఇక్కడికి హెలికాప్టర్లోనే వచ్చింది సెక్రటేరియట్కి. అట్లాగే రెగ్యులర్గా ఫ్లైట్లే కదా వాడుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం వాడుతున్నారు? ఆయన అంతే కదా, హెలికాప్టర్లు వాడుతున్నారు కదా. అట్లాగే దీంట్లో వస్తున్నారు కదా, బై రోడ్డు వస్తున్నారు. అక్కడ ఎక్కడన్నా అయితే గీతే అప్పుడప్పుడు ఓ చోట వాళ్ళతో కలుస్తుంటారు, అంతే కదా. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అధికారం అనేటటువంటిది చుట్టూ వల. అది ఖచ్చితంగా ఇందులో ఆలోచన. ఇప్పుడు అది తప్పని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి తాడేపల్లి దగ్గర నుంచి ఇక్కడ దాకా వస్తారు పవన్ కళ్యాణ్. మొత్తం ఆ రూట్ అంతా ట్రాఫిక్ క్లియర్ చేయాలి. పొద్దున్నే ఆయన వచ్చేదాకా, ఆయన వెళ్ళేదాకా పోలీసులు మొత్తం రోడ్ల మీదనే ఉండాలి, కేకలేస్తూనే ఉండాలి. ఎవరిని చిన్న పడ్డీ కొట్టు పెట్టుకునికూడదు, లేకపోతే షాపులు మూసేపిస్తుంటారు, లేకపోతే కనుక వాళ్ళని అడ్డుగా పోలీసులు నుంచోవాలి, అంటే ఎక్కువ సంఖ్యలో నుంచోవాలి. ఎవడన్నా ఎక్కడన్నా వేషాలు వేస్తున్నాడని చూడాలా. ఎందుకంటే ఇమేజ్ ఉన్నటువంటి లీడర్లు వచ్చేటప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్య, అందులో అధికారంలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చేటటువంటి సమస్య. కాబట్టి అది ఎక్కువగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు, నేను వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆపద్దని. ఆపకుండా కుదురుతుందా? మామూలు మనతో పాటు ట్రాఫిక్లో నిలబడటం సాధ్యమవుతుందా? అందుకని అది అవాయిడ్ చేయాలంటే ఎక్కువగా హెలికాప్టర్లు వాడమని చెప్తారు. ఉండి సచ్చినా ఇక్కడేమో చెంచాడు రోడ్లు, గజన్ రోడ్లు కూడా కనబడవు అక్కడ. ఓ రకంగా చెప్పాలంటే చిన్న చిన్న రోడ్లు, వాటిట్లో ఒక్కసారి ట్రాఫిక్ ఆగితే మొత్తం ఊరు స్ట్రక్ అయిపోతుంటుంది. ఆ ఉద్దేశంతోనే నాడు జగన్ అయినా, కాకపోతే అప్పుడు విష ప్రచారం చేశారు, ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్నారు. సేమ్ టైం ఇప్పుడు వీళ్ళిద్దరు ఎట్లా వెళ్తున్నారు చూడండి, ఏమైనా మామూలుగా వెళ్తున్నారా? కాబట్టి ఊరికినే మనం ఏదో ఒకటి మాట్లాడడానికి, ఏదో ఒకటి మీమ్స్కో, ఏదో ఒకటి జోకులకో పనికొస్తుంది తప్పించి వాస్తవం అది.